కొత్త జిల్లాల కోసం కొట్లాటలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఊర్లను మండలాలుగా చేయాలని, పాత వాటిని కొత్త జిల్లాల్లో కలపద్దని రోడ్ల మీదకొచ్చి అంతా లొల్లి చేసిండ్రు. సరుకుల పోటీ 7 బండ్లు ఆడనే ఆగిపోయినాయి. అయితే సర్కార్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుండ్రు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల కోసం లొల్లి జరుగుతూనే ఉన్నది. జేఏసీలతో కలిసి పోరును జోరుగా నడుపుతున్నారు. సిరిసిల్ల జిల్లా కోసం జేఏసీ నాయకులు చేసిన ర్యాలీ పోలీసులను పరేషాన్ చేసింది. సర్కారు ఈ ప్రాంతంలో మంది కోరుతున్నది చేయాలన్నారు. జిల్లా కోసం మంత్రి కేటీఆర్ పట్టించుకోవాలని చెప్పిండ్రు. లొల్లి చేసేటోళ్ల మీద లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి అందరిని ఎల్లగొట్టిండ్రు పోలీసులు. మున్సిపల్ ఆఫీస్ ముంగట హర్తాల్ చేసిరు. సిరిసిల్ల చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. సిరిసిల్లలో జనాభా లేదా అంటూ ఉన్నారు. ఎవరైతే ఒప్పుకునే వాళ్ళని తీసుకొని కలుపుతా ఉన్నాం. మరి సిరిసిల్లలో తీసుకొచ్చి కలుపు నాలుగు మాట్లాడాలను వాళ్ళు ఒప్పుకుంటారని మాట్లాడుతున్నారు. ఒప్పుకోలేని ఉత్తరాబాద్ కలుపుకోలేదా? సిద్దిపేటలో ఇల్లంతా కూడా కలుపుకోలేదా? పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తిని డివిజన్ను చేయాలని బీజేపీలు చేస్తున్న భూకర్తాల్ 3వ దినానికి వచ్చింది. గిన్ల అన్ని పార్టీల లీడర్లు, జేఏసీ, ప్రజా సంఘాల పెద్దోళ్లు సపోర్టుగా రోడ్డును మొత్తం బంద్ చేసిర్రు. దీంతో 2 కిలోమీటర్ల దాకా బండ్లు యాడియాన్నే ఆగిపోయినాయి. ఇంకో దిక్కు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కూడా లొల్లి చేసిండ్రు అన్ని పార్టీలోళ్లు. శంకరంపల్లి, మొయినాబాద్, షాబాద్లను కొత్తగొచ్చే శంషాబాద్ జిల్లాలనే కలపాలని అడుగుతున్నారు. ఈ స్కూళ్లు, సర్కారీ ఆఫీసులు, బస్సులన్నీ బంద్ పెట్టిండ్రు. పొద్దుగాల్నే 10 కిలోమీటర్ల దాకా యాడికాడ బండ్లాగిపోయినాయి. వికారాబాద్ జిల్లాల కలిపితే అభివృద్ధి ఉండదంటున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ను ఆదిలాబాద్ నుంచి అలాగ చేయొద్దని అఖిలపక్షం లీడర్లు లొల్లి చేసిర్రు. కొత్తగా కొమరం భీం జిల్లాలోని చెన్నూరును రెవెన్యూ డివిజన్ చేయాలని ఆల్ పార్టీ నేతలు సర్కార్ ఆఫీసర్లకు వినతి పత్రం ఇచ్చిర్రు.